సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి దసరా ఉత్సవాలు జరగడం పరిపాటిగా జరుగుతూ వస్తుంది. ఆ దసరా ఉత్సవాల్లో అమ్మవారి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మదినోత్సవమైన మూలా నక్షత్రం రోజున సువాసినుల చేత అందరి చేత కూడా కుంకుమ పూజా కార్యక్రమం చేయిస్తున్న సమయంలో సుమారు 100 సంవత్సరాలు కలిగినటువంటి పండు ముత్తైదు అమ్మవారి రూపంలో ప్రత్యేకంగా మొహం అంతా కూడా పసుపు రాసుకొని ఇంత రూపాయలంత బొట్టు పెట్టుకొని అమ్మవారు నా దగ్గరికి వచ్చి ఏమండి మీకు ఒక సంచి ఇస్తూ ఉన్నాను, ఈ సంచిని అమ్మవారి దగ్గర ఎల్లప్పుడూ కూడా ఉంచండి అని చెప్పి అడిగింది. నాకు భయం వేసి దాంట్లో ఏమున్నాయో, ధనం ఉందో, సువర్ణం ఉందో అనే ఉద్దేశంతో అమ్మ ఏముందమ్మా దాంట్లో అని చెప్పి అడిగాను. ఏముంటే మాత్రం నీకెందుకు, ఈ సంచిని అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా ఉంచాలి, నేను వచ్చి అడిగేదాకా కూడా ఎవరికి ఇవ్వవద్దు అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోయింది. ఆ పూజ తర్వాత ఆ గుళ్ళో పెట్టిన తర్వాత ఆ పూజా కార్యక్రమం, మూలా నక్షత్రం పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారు చెప్పినట్లుగా ఆ సంచి తీసి చూసేటప్పటికీ ఆ సంచిలో అమ్మవారి శ్రీచక్రం, అమ్మవారి మూల విరాట్ స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని ఆ తల్లి ఇచ్చి వెళ్ళినట్టుగా గమనించాను. అప్పటిదాకా కూడా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. ఎప్పుడైతే ఆ అమ్మవారు వచ్చి ఈ విధంగా వచ్చి ఆ శ్రీచక్రాన్ని ఇచ్చి వెళ్ళిందో అది మొదలుకొని కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దేవాలయ ముఖమండపం, నవదుర్గలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఇట్లాగే ముఖమండపం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి వచ్చిన వేళా విశేషం ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తుల కోరికలను తీర్చే తల్లిగా ఆ జగన్మాత మన చిలకలూరుపేట దాసరి కాలనీలో వేంచేసి ఉంది. అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆ తల్లి ప్రత్యేకంగా నేనే ఇక్కడికి ఉంటాను అనే ఉద్దేశంతో శ్రీచక్ర రూపంలో ఆ తల్లి కుంభంలో ఉంది. శ్రీచక్ర రూపంలో ఆ తల్లి మనకు వెలిసింది. అది మొదలుకొని అందరి కోరికలను కూడా తీరుస్తూ వస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ బహుళ దశమి నుంచి త్రయోదశి వరకు కూడా అమ్మవారి వార్షికోత్సవాలు జరగడం పరిపాటిగా వస్తుంది. అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు ఆ రోజు ఆ దేవి వార్షికోత్సవాలు జరపడం ప్రాధాన్యంగా వస్తున్నది. ఆ దేవి వార్షికోత్సవాల్లో 5 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. అట్లా ఈ సంవత్సరం కూడా జూన్ 26వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా అమ్మవారి 30వ వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 26వ తారీఖు అమ్మవారికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేకం చేయించడం జరుగుతుంది. 27వ తారీఖు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. 28వ తారీఖు అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం, తదుపరి దుర్గా హోమం, తదుపరి విశేష అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. 29వ తారీఖు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. 30వ తారీఖు అమ్మవారి 30వ తిరునాళ్ల వార్షికోత్సవం జరుగుతుంది.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో అత్యంత వైభవంగా పాల్గొని జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా శ్రావణ మాసం దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా 10 రోజుల కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేకంగా రాహుకాల దుర్గాదేవి పూజ ఉదయం 10:30 దగ్గర నుంచి 12 గంటల వరకు కూడా అమ్మవారికి రాహుకాల దుర్గాదేవి పూజ చేయడం జరుగుతుంది. ఈ రాహుకాల దుర్గాదేవి పూజలో మనం ఏమైతే కోరికలతో కోరుకుంటామో ఆ కోరికలతోటి ఆ తల్లి ముందు ఆ రాహుకాలంలో నిమ్మకాయలతోటి దీపాలను చేసినట్లయితే వాళ్ళ కోరిక 100కి 100 పాళ్ళు నెరవేరుతుంది అనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10:30 నుంచి 12 దాకా ఆ రాహుకాల దుర్గాదేవి పూజలు చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ఆ తల్లిని దర్శనం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన ధర్మకర్తలు, దేవస్థాన కమిటీ వారు అందరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆ జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము.